పిన్ని గారు. ఎవరు? నమస్కారం. నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టప్పంగుత్తా? ఏంటి టప్పంగుత్తా? అవును. టప్పంగుత్తు లేదు, తాళం గుత్తు లేదు. నేను ఆవిడకి మొగుణ్ణి. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదేవతరా బాబు, పెద్ద టప్పంగుత్తులో ఉంది. లోపలికి రండి. పిన్ని గారు, ఓసారి మీ దువ్వాని ఇస్తారా? తలదూకనిచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన లేదా? ఉంది, కానీ దాని పళ్ళు. ఇదిగో. ఏమండి, దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక. అమ్మా. దీపిక. అమ్మా. నా తల్లి, ఇదేంటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసావు? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం, చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారి సంవత్సరానికి 2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమ్మా, అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు, కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది. దుర్గ సముద్ర సంబంధం. అయితే నీ పెళ్ళాక వెళ్ళొచ్చనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. ఏమండి, మరి దువ్వనా? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ, నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుత్తి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి, వాళ్ళింట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి. పిన్నిగారు, పిన్నిగారు. ఏమ్మా, కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్ద ఇస్తారా? వాడుకొని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు. మీ వారితో కాల్పించండి. టపాంగుత్తి. ఇదిగోండి. అదేమిటండి, అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ డబ్బుతో టపాంగుతైపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమన్నట్టున్నావే. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే? మహా అయితే అన్నం పెట్టవు, అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి, 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 సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. రింగులు వదలండి. హాయ్ టపాంగుత్తి. రింగులు వదలండి. రింగులు రింగులు రింగులుగా బాగా పిలిచండి. టపాంగుత్తి. నా మొహం ఉందా ఉడిందా చూడవే. సిగరెట్ పేలిందేమిటి? మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పేలుతుంటాయి. ఇంకెప్పుడు ఏమీ అడగండి. మీరు లోపలికి వెళ్ళండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ. నా మొహం టపాంగుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. హనీ, హనీ, త్వరగా రా. ఎవడో టపాంగుత్తి కూడా నా చుట్టూ తిరుగుతున్నాడు, త్వరగా రా. కంగారు పడకండి, నేను ఈ పోస్ట్ మ్యాన్. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేనేమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి. ఏదైనా మోపు కోసం ఎతుకుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చెయ్యేసి. థ్యాంక్స్ అండి. మావారు అంతే, సైకిల్ దిగడమే గానీ ఎక్కడం రాదు. రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది? ఎవరితను? నా బదులు వీడిని తెచ్చుకున్నావు కొంప తీసి. ఈ టపాంగుత్తి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. ముందు నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు పి హనుమంతరావు. లేదండి. ఏమండి, ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా? చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం, సిగరెట్ కాల్చిస్తాను. పోనీ అదేనా ఇవ్వండి, మా వారు కాల్చి ఇచ్చేస్తారు. నా తల్లి. మీనాక్షి, మీనాక్షి. పిన్ని గారు పిలిచారా? అవును, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను. బయట బకెట్లు అవి ఉన్నాయి. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పాలోడిచ్చి పాలు పోస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పేపర్ అతను పేపర్ వేస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. ఇవి మా ఇంటి తాళాలు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. సాయంత్రం మా వారు వస్తారు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. అనంత పని చేస్తావిటి. బాబు దెయ్యం.
దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లా బయటేసావు పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు? అవునండి. అదేంటిది? 4, 20, 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లాగించేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,50,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రి పాప అంటారు. ఓరెర్రి పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,50,000 లాసు. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతికుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. మీనాక్షమ్మా, రండి గారు, కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళ తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారేంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు అడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ. ఆపవే, ఆ వెధవేడు పాపు పరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా? 1, 2 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేసావు. ఇప్పుడు తెలంగాణ వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేనేమైనా కలగన్నానా? మీనాక్షమ్మా, అమ్మో, ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా 2 రోజుల్లో ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు? ఏది? అది పోయింది. పోయిందా? పోవడం అంటే మెరుగు పోవడం అనమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడు ఇచ్చేగానే ఇచ్చేస్తాను. ఆహా, మెరుగు పోయిందా? నిజంగా పోయిందేమో, పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడేయించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహ గారు ఉన్నారు చూడు, ఆయన నా క్లాస్మేట్. జాంగ్రీస్, వస్తా. వస్తావు, నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో నుంచైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా. ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోని 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ అరువు సార్.
రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడే 60 సార్. సొంతం సార్. దాన్ని అమ్మి ఆ, వేలం వేసి ఏమండి తాళి కట్టిన భార్యను వేల వేయడం న్యాయం అండి? ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి వద్దండి, భార్యను వేల వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడు పాట 20,000 20,000. 21,000 తెల్లగడ్డ పైన పాట 21,000 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000 22,000. ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. రావే నా తప్పంది రావే. ఏమండి ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి, నేను రాను, నన్ను వదిలు. వదలను. 32,000 పెట్టి నీ ఏలం పట్ల పడినానే. ఏమండి వద్దండి, నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమిటి ఏమైంది? ఏమండి ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కుని మింగేయాలి. విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే. ఇక మీదట బుద్ధిగా ఉంది. సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాగ్తో చేశారు సార్.